అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా, గ్రామవాసులందరికీ, యువతకి పేరు పేరున మరొక నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని, అలాగే ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారు ఆ విధంగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసేటట్టుగా అమ్మ దీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలాగే ఈరోజు మీరు మనకు అమ్మవారి పండుగ కానీ తీసుకుంటే, ఇది మన అనాథగా వచ్చేటువంటి ఆచారం. నాకు తెలిసి మన పూర్వీకులకి, మన పెద్దలకి దేవుడు అనే మాట తలంపు వచ్చినప్పుడు మొట్టమొదటిగా పూజించేది అమ్మవారిని అని చెప్పేసి తెలియజేస్తాను. అంటే వాళ్ళ దేవుడు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా అమ్మవారి దేవతలనే వాళ్ళు ఆరాధించారని చెప్పేసి మన చరిత్ర చెప్తున్నటువంటి సందర్భం. కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు మరి ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో అది తప్పనిసరిగా ప్రతి ఏడాది కూడా చేసేటట్టుగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇది పెద్దలు ఇచ్చినటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని మనం ముందుకు కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఎక్కడి నుంచి వచ్చినా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా సరే, లేదు మన గ్రామ దేవతను మనం గౌరవించాలి, మనం పూజించాలి, భవిష్యత్ తరాలకి మన సాంప్రదాయాలు తెలియజేయాలని విధంగా ఈరోజు ఇక్కడ ఉత్సవం చేయడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా మనందరూ కూడా యువత అంతా కూడా ఇది ఆలోచన చేయాలని. ఇకపోతే రాజకీయాలు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని మనం ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయంలో ఎలక్షన్ వచ్చిన అలాగే ఎవరి పార్టీలో ఉంటారు ఖచ్చితంగా, కానీ మనం అభివృద్ధి చేసే వాళ్ళు మాత్రం గుర్తించుకోవాల్సి, అది పెద్దలుగా యువతకు తెలియజేసేటువంటి. అందుకే రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే, అరే మీ గవర్నమెంట్ ఏం చేసింది, మా గవర్నమెంట్ ఏం చేసింది, ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి. అప్పుడే కదా ఎవరి అభిమానాలకు ఉండొచ్చు, కానీ పని మాత్రం ఎవరు చేశారని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, కనుక అన్ని సందర్భాల్లో రాజకీయాలు చేయాల్సిన అభివృద్ధి చేయగలుగుతాం. మన ప్రాంతం భవిష్యత్ తరాలకి ఒక బంగారు బాట వేసేటట్టుగా, సంతోషంగా ఉండేటట్టుగా మనం తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్ అన్నారో కమ్యూనిటీ హాల్ కడతాం. ఇది మళ్ళీ ఏదైతే డైలాక్టెడ్ అంటే పాడైపోయినటువంటి స్టేజ్లో ఉంది కనుక దీన్ని తొలగించి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయిద్దామని చెప్పేసి పైన కూడా కావాలంటారు. 2 ఫ్లోర్లు వేసి 1 ఫ్లోర్ అంతా లైబ్రరీ పెట్టి విద్య వైపు అందరూ కూడా నడవాలి. విద్య వైపు, జ్ఞానం వైపు మనం నడవాల్సినటువంటి, జ్ఞానాభివృద్ధి వైపు మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి లైబ్రరీస్ అన్ని కూడా దోహదపడతాయి. కనుక గ్రంథాలయం కూడా పైన నిర్మాణం చేసేటట్టు చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ప్లేసులు ఉన్నాయంటే ఎవరో ఒకరు తీసుకునే దానికి కాకుండా అందరికీ ఉండేటట్టుగా, అందరికీ ఉపయోగపడేట్టుగా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఎప్పుడు పిలిచినా, ఏ అవసరం ఉన్నా సరే, నేను ఏ స్టేజ్లో ఉన్నా సరే, నాకు గాజువాక ప్రజలు, మన కాలనీ ప్రజలే ముఖ్యమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది అనుకున్నా నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిపోయిన కనుక నేను అస్తమానం విజయవాడలో ఉంటాను. ఎప్పుడు విజయవాడ కాదు, 5 రోజులు మన నియోజకవర్గంలో ఉంటాం. తెల్లవారి నుంచి సాయంకాలం వరకు కూడా మన, ఎందుకంటే ఏదైనా సరే నేల విడిచి సాగు చేయకూడదు. కనుక మన ప్రాంతం, మన ప్రజలు మనకు ముఖ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎప్పుడు ఏ అవసరం నన్ను పిలిస్తే నేను పలుస్తానని, మన అభివృద్ధిగా చేయంగా ముందుకెళ్దామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి నాకు ఈ స్థాయిని కల్పించినందుకు నేను నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత భారీ మెజారిటీలో నాకు గెలిపించినందుకు మీ అందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు నాకు ఈ భారీ మెజారిటీ ఇచ్చినందుకు ఈ గౌరవం నాకు దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గౌరవం కేవలం మీ అందరి వల్ల అని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.